శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనం శివపూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. కడిగి గదిని శుభ్రపరచుకొని ఇలా దీపాలు, ఫోటోలకి అలంకరణ అన్నీ సిద్ధం చేసుకోవాలి. గణపతిని పూజకు సిద్ధంగా చేసుకొని అలాగనే శివదేవుని శుభ్రంగా కడిగి మంచినీళ్ళతో కడిగి ఇట్లా ఒక పళ్ళెంలో సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు దీపారాధనతో మనం పూజను ప్రారంభిద్దాం. పూజకు ముందుగా మనం పవిత్రోవా అనే మంత్రంతో మనం పవిత్రంగా ఉంచుకోవాలి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వాస్తాంగతివాయ స్మరే పుండరీకాక్షం సవాక్యాభ్యాం ప్రశుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. ఆదిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు దీపారాధన చేయాలి. సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వాన్ కామాంచ దేహి మే. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. దీపదేవతాభ్యో నమః. దీపలక్ష్మీ నమోస్తుతే. అక్షతలు దీపానికి సమర్పించాలి. అలాగనే పుష్పం దీపానికి సమర్పించాలి. ఇది దీపదేవతాభ్యో నమః. దీపలక్ష్మీ నమోస్తుతే. అక్షతాన్ సమర్పయామి నమః. ఓం పుష్పం సమర్పయామి నమః. ధూపం సమర్పయామి నమః. దీపం సమర్పయామి నమః. ఇప్పుడు గంటను వాయించాలి. చేసి కేశవనామాలు చెప్పుకోవాలి. ఓం ఆచమ్యహం. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహం. ఓం మాధవాయ స్వాహం. ఓం గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య. పురుషులైతే కేశవాయ స్వాహ, అదే స్త్రీలకి కేశవాయ నమః అని చెప్పి ఆచమనం చేయాలి. ఇప్పుడు కేశవనామాలు చెప్పుకోవాలి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. మధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కొని ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమో నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శ్రీచంద్రాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. నక్షత్రాలు తీసుకుని భూతోచ్చాటన చేయాలి. భూతోచ్చాటన మంత్రంతో కొంత వాసన చూస్తూ అక్షంతలను లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. ఓం ఉద్దిష్టంతు భూతా పిశాచాః ఏతే భూమి బారకాః ఏతే శమ విరోధిన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ఓం 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 స్వహ ఓం మహా ఓం జనః ధ్వః ఓం సత్యం తత్సవితుర్రేణ భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్. మాపో జ్యోతిరసంప్రదం బ్రహ్మ భూర్భువస్వరం. సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త ధ్వరిత క్షేద్వారా శ్రీ పరమేశ్వర పరమేశ్వరి ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకలోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ ఉమామహేశ్వర స్వామి ఉద్దిశ్య యావచ్చక్తి పూజాం కరిష్యే. ఇప్పుడు కొన్ని నక్షత్రాలు తీసుకొని పల్లెంలో నీళ్లు వేసుకొని వదిలేయాలి. తరంగ కలశారాధనం కరిష్యే. అదో నిర్విఘ్న సమాప్తం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. గణపతి మంత్రాన్ని, గణపతి శ్లోకాల్ని ఇప్పుడు చెప్పుకోవాలి. తదనంతరం శివ పూజ ప్రారంభించాలి, ప్రార్థించడం. విఘ్నేశ్వర పూజ అయిపోయిన తర్వాత
స్తోత్రం అన్ని చదువుకున్న తర్వాత గురు ప్రార్థన చేద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్ష్మి పద్మకేశవర్ణని నిత్యం పద్మనాభ సామపాద సరస్వతి శరదిందు సమాకార్య పరబ్రహ్మస్వరూపిణి వాసరా పీడందే సరస్వతి నమస్తుతే. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆవాహనాది షోడశోపచార పూజాం మనసా సమర్పయామి. ఇప్పుడు మనం శ్లోకం చెప్పిన తర్వాత తెల్లని అక్షంతలు అంటే విభూది కలిపినటువంటి అక్షంతలు తీసుకొని స్వామివారి ముందు సమర్పించాలి. ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం మనసా సమర్పయామి. ఓం నమః శివాయ. ఆరాధన చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్రసితో బ్రహ్మా మధ్యే మాధుగణాస్మృతాః వృక్షో సాగరా సర్వే సప్తదీపావసుందరా ఋగ్వేదో అదయజోర్వేదో సామవేదో యధర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి కలశంలో రాయాలి. ఓం అయినటువంటి జలంతో ఇప్పుడు రుద్ర సూక్తంతో మనం జలాభిషేకం చేయాలి. లేదా 11 సార్లు చెప్తూ శివాభిషేకం చేయాలి. లో జలం తీసుకొని శివాభిషేకం చేయొచ్చు, లేదా ఇట్లా ఉద్ధరణతో కూడా చేయవచ్చు. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ మహాశనాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాత్. ఓం అశోకసుందర్యై నమః. ఓం హ్రీం గౌర్యై నమః. ఓం శివాయ నమః. శివశంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన శివశంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన. ఓం భవాయ దేవాయ నమః. జర్వాయ దేవాయ నమః. ఈశానాయ దేవాయ నమః. పశుపతయే దేవాయ నమః. రుద్రాయ దేవాయ నమః. ఉగ్రాయ దేవాయ నమః. భీమాయ దేవాయ నమః. మహదేవాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు రుద్ర సూక్తం చెప్తూ ఓం నమస్తే రుద్రమన్యభూతోతైషవే నమః. నమస్తే అస్తు ధన్వనేకరాభ్యాం తే నమో నమః. యా తే రుద్రశివా తనూషాంతస్తై నమో నమః. నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ తే నమః. సహస్రబాహవే తుభ్యం నమో మీడుష్టమాయ తే కపర్ధినే నమస్తుభ్యం కాలరూపాయ తే నమః. నమస్తే చాత్తశస్త్రాయ నమస్తే శూలపానయే హిరణ్యపానయే తుభ్యం హిరణ్యపదయే నమః. నమస్తే వృక్షరూపాయ హరికేశాయ తే నమః. పశూనాం పదయే తుభ్యం పతీనాం పదయే నమః. పుష్టానాం పదయే తుభ్యం క్షేత్రానాం పదయే నమః. అత్తాయ స్వరూపాయ వనానాం పదయే నమః. రోహితాయ సపదయే వృక్షానాం పదయే నమః. నమస్తే మంత్రినే సాక్షాత్ కక్షానాం పదయే నమః. గోచరీనాం చ పదయే నమః. సాక్షాత్ పరమాత్మనే ఉచ్చైర్ఘోషాయ దేవాయ పత్తీనాం పదయే నమః. సత్వానాం పదయే తుభ్యం వనానాం పదయే నమః. సహమానాయ శాంతాయ శంకరాయ నమో నమః. ఆధీనాం పదయే తుభ్యం వ్యాధీనాం పదయే నమః. కకుభాయ నమస్తుభ్యం నమస్తే సునిశంగినే స్థైరానాం పదయే తుభ్యం. తస్కరానాం నమస్తుభ్యం పదయే పాపహారిణి. వంచదే పరివంచదే స్థాయునాం పదయే నమః. నమో నిచరవే తుభ్యం అరణ్యపదయే నమః. ఉష్ణీసినే నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే. విస్మృతాయ నమస్తుభ్యం ఆసీనాయ నమో నమః. శయనాయ నమస్తుభ్యం సుషుప్తాయ నమో నమః. ప్రబుద్ధాయ నమస్తుభ్యం స్థితాయ పరమాత్మనే. సభారూపాయ తే నిత్యం సభాయ పదయే నమః. నమః శివాయ సాంబాయ బ్రహ్మణే సర్వసాక్షినే. ఇలా రుద్ర సూక్తం 15 శ్లోకాలుగా ఉంటుంది. ఈ 15 శ్లోకాల రుద్ర సూక్తం ఇట్లా 11 సార్లు చేయవచ్చు, లేదా సమయాభావంతో మనం ఒక్కసారైనా పూర్తి చేయొచ్చు. సూక్తంతో జలాభిషేకం చేసుకున్నాం కదా, ఇదే సమయంలోనే పంచామృతములతో పళ్ళరసాలతో ఏ ద్రవ్యంలో అయినా మనకు అభిషేకానికి పనికొచ్చే ఏ ద్రవ్యంతోనైనా ఇప్పుడే ఈ రుద్ర సూక్తంతో మనం అభిషేకించుకోవాలి. ఆ తర్వాత ఈ అభిషేకించిన శుద్ధమైన జలాన్ని మనం పక్కకి తీసి పెట్టుకుని ఇదే తీర్థంగా మనం
గృహంలో వారందరూ స్వీకరించాలి. ఇచ్చిన తర్వాత తుడుచుకొని శివలింగాన్ని తో చేసుకోవాలి. అమ్మవారిని శుద్ధిగా వస్త్రంతో తుడిచిన తర్వాత గంధం తీసుకొని గంధాన్ని సమర్పించాలి. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమో నమః. వస్త్రం సమర్పయామి నమః. యజ్ఞోపవీతం సమర్పయామి నమః. గంధం సమర్పయామి నమః. సమర్పించడం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ ఉమామహేశ్వరాయ నమో నమః. చంద్రం సమర్పయామి, కుంకుమం సమర్పయామి. విభూతితో స్వామివారికి అభిషేకం చేసుకోవాలి లేదా విభూతి సమర్పించడం. ఓం భవాయ దేవాయ నమః. జర్వాయ దేవాయ నమః. ఈశానాయ దేవాయ నమః. పశుపతయ దేవాయ నమః. రుద్రాయ దేవాయ నమః. ఉగ్రాయ దేవాయ నమః. భీమాయ దేవాయ నమః. మహతే దేవాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ. 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 స్వామివారికి ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమో నమః. పుష్పం సమర్పయామి నమః. ఇప్పుడు స్వామివారికి అలంకరణ చేసిన తర్వాత ధూపం సమర్పించాలి. వనస్పతిరసైర్దివ్యై నానా గంధై సుగంధితమాగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ ఉమామహేశ్వరాయ నమో నమః. ధూపం సమర్పయామి. దీపం చూపించాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోచితం మయా గృహాన మంగళం దీపం త్రైలోక్యం దివ్రాభం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. శ్రీ ఉమామహేశ్వరాయ నమో నమః. దీపం దర్శయామి. ఏదైనా శక్తి కొలది నైవేద్యాన్ని సమర్పించవచ్చు. ఇప్పుడు నైవేద్యం సమర్పిద్దాం. నైవేద్యం గృహ్యతాం దేవభక్తి మే చాంగురు శివేప్సితం వరం దేహి పరత్రచ పరాంగతిం. శ్రీ ఉమామహేశ్వరాయ నమో నమః. పాయస నైవేద్యం మనసా సమర్పయామి. ఈ నైవేద్య సమయంలోనే కొబ్బరికాయలు, పండ్లు, ఫలాలు, పిండి వంటలు ఏవైనా మహా నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన ప్రసించామి అమృతమస్తు అమృతోపస్తమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం కర్పూర నీరాజనం ఇవ్వాలి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఉమాకాంతాయ కాంతాయ కాంతాయ శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ ఉమామహేశ్వరాయ నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పించుకుని తిప్పి ఇక్కడ పెట్టి స్వామివారికి చూపించాలి. శ్రీ ఉమామహేశ్వరాయ నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం నీళ్లు వదిలి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు సువర్ణ దివ్య మంత్ర పుష్పం స్వామివారికి కొన్ని అక్షంతలు పుష్పాన్ని తీసుకొని శ్రీ ఉమామహేశ్వరాయ నమో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం మనసా సమర్పయామి. నమస్కారం మనసా సమర్పయామి. ఆత్మప్రదక్షిణ చేసిన తర్వాత ఆ పువ్వులు అక్షంతలు స్వామివారి దగ్గర ఉంచాలి. స్వామివారికి ఛత్రచామరం చూపించాలి. శ్రీ ఉమామహేశ్వరాయ నమో నమః. ఛత్రచామర గీత నృత్యాదోలికా స్వారోహణగజారోహణ సమస్రాజోపచారశక్తోపచార భక్తోపచారాన్ మనసా సమర్పయామి. పూజలో ఏదైనా మనం లోటుపాట్లు చేసినట్లయితే ఈ కొన్ని అక్షంతలు జలం వేసుకొని స్వామివారికి చూపించి వదలడం ద్వారా ఈ పూజలో ఉన్నటువంటి లోపాలన్నీ నివారింపబడతాయి.
శివమహేశ్వరాయ నమో నమః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరాయ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః ఏతత్ఫలం శ్రీ ఉమామహేశ్వర స్వామి పాదారవిందార్పణమస్తు అని పల్లెంలో వదిలేయాలి. ప్రీతః సుప్రసన్నో వరదో భవతు మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. ఉన్నటువంటి పూజా ఫలితం యావత్తు తిరిగి లోక కళ్యాణం కోసం స్వామివారి పాదాలకి కొన్ని అక్షంతలతో సమర్పించాలి. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశ గోబ్రాహ్మణేభ్యో సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ పరమేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. పూర్తయినట్లు. ఈ విధంగా మనం రోజు శివ అభిషేకాన్ని ఉదయం సాయంత్రం వీలైన విధంగా ఆచరించుకోవచ్చు.